రెడ్డిలపై అనుచిత వ్యాఖ్యలు చేసిన తీర్మాన్ మల్లన్నను వెంటనే పార్టీ నుంచి సస్పెండ్ చేయాలని పాత బస్టాండ్ లో తీర్మాన్ మల్లన్న చిత్రపటాన్ని దగ్ధం చేశారు. రెడ్డిలపై అనుచిత వ్యాఖ్యలు చేసిన తీర్మాన్ మల్లన్నను వెంటనే కాంగ్రెస్ పార్టీ నుంచి సస్పెండ్ చేసి కఠిన చర్యలు తీసుకోవాలని నిజాంపేట మండలం రెడ్డి సంఘం ఆధ్వర్యంలో స్థానిక పోలీస్ స్టేషన్ లో ఫిర్యాదు చేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ చాయ్కి బిచ్చం ఎత్తుకునే పరిస్థితి నుంచి నేడు హెలికాప్టర్ లో తిరుగుతున్న తీర్మాన్ మల్లన్న నోటి దురుసుతో రెడ్డిలపై అక్కసుతో తిట్టిన పదజాలంతో రెడ్డి సామాజిక వర్గంపై విరుచుకుపడుతున్నారని వెంటనే అతన్ని సస్పెండ్ చేయాలని పోలీస్ స్టేషన్ లో ఫిర్యాదు చేశామన్నారు. ప్రశాంతంగా ఉన్న తెలంగాణలో కేవలం అతని స్వార్థం కోసం కులాల మధ్య చిచ్చు పెడుతూ శాంతి భద్రతలకు విఘాతం కలిగిస్తున్నాడని వెంటనే అతన్ని ఎమ్మెల్సీ పదవి నుంచి బర్తరఫ్ చేయాలని డిమాండ్ చేశారు. అనంతరం స్థానిక పాత బస్టాండ్ లో తీర్మాన్ మల్లన్న చిత్రపటాన్ని దగ్ధం చేశారు. ఈ కార్యక్రమంలో నిజాంపేట రెడ్డి సంఘం అధ్యక్షులు పెద్దపైడి శ్రీధర్ రెడ్డి, రెడ్డి సంఘం ఎగ్జిక్యూటివ్ మెంబర్ పెద్దపైడి నవీన్ రెడ్డి, సుధాకర్ రెడ్డి, మీనారెడ్డి, నరసింహారెడ్డి, ప్రదీప్ రెడ్డి, నవీన్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు. సామాజిక వర్గం పైన తీవ్రమైన అనుచితమైన వ్యాఖ్యలు చేశారు. ఇలా ఎప్పుడు కూడా ఇంతవరకు ఎవరూ చేయలేదు. ఇంతకుముందు వర్గీకరణ గురించి పోట్లాడినటువంటి మందకృష్ణ మాదిగ గారు కానీ, ఆ బీసీల గురించి పోట్లాడినటువంటి ఆర్ కృష్ణయ్య గారు కానీ ఎప్పుడు కానీ రెడ్డి సామాజిక వర్గం మీద ఎలాంటి అనుచిత వ్యాఖ్యలు చేయలేదు. ఏ ఇతర వర్గాల మీద కూడా చేయలేదు. ఈ తీర్మానం మల్లన్న అనేటువంటి వ్యక్తి ఎమ్మెల్సీ హోదాలో ఉండి ఒక వర్గాన్ని టార్గెట్ చేస్తూ తన రాజకీయ సౌలబ్ధి కోసము అందరినీ కించపరుస్తూ మాట్లాడడం మేము తీవ్రంగా ఖండిస్తున్నాము. కాంగ్రెస్ గవర్నమెంట్ కూడా తనను ఎమ్మెల్సీ నుంచి తొలగించాలని మేము విజ్ఞప్తి చేస్తున్నాము. ఈ తీర్మానం వలన తన నోరు అదుపులో పెట్టుకోకపోతే రెడ్డి జాగృతి నుండి తీవ్రమైన పరిణామాలు ఎదుర్కొంటారని మేము తెలియజేస్తున్నాం. ఖబర్దార్ తీర్మానం మల్లన్న.